ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజలు మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ట్యాక్స్ అండ్ టారిఫ్స్ గురించి మాట్లాడుకుంటే ఈరోజు ఏంటంటే వివాహ బహుమతుల పైన కూడా అంటే వెడ్డింగ్ గిఫ్ట్ ట్యాక్స్ అంటాం కదా, దానిపైన కూడా ట్యాక్స్ ఉంటుందా? అసలు చట్టాలు ఏం చెబుతున్నాయి, ఎంతవరకు పరిమితి ఉంటుంది, ఒకసారి డీటెయిల్గా మాట్లాడుకుంటాం. భారత ప్రభుత్వం 1961లో గిఫ్ట్ ట్యాక్స్ అనేటువంటి ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. అంటే ఏ రూపంలో అయినా బహుమతి, ఒక వస్తువు రూపంలో కావచ్చు, లేకపోతే క్యాష్ రూపంలో కావచ్చు, ల్యాండ్ రూపంలో కావచ్చు, ఏ రూపం అయినా సరే కొంత దానికి ఎంతో అంత పెడితే వస్తుంది. దాని విలువ ఎంతో ఉందో ఆ విలువను తగ్గినట్టుగా ఒక చట్టాన్ని తీసుకొచ్చి 30,000 రూపాయల కన్నా మించి, అది ఆభరణాల రూపంలో ఉండొచ్చు, వస్తు రూపంలో ఉండొచ్చు, ల్యాండ్ రూపంలో ఉండొచ్చు, క్యాష్ రూపంలో ఉండొచ్చు, ఏ రూపంలో అయినా సరే 30,000 కన్నా మించి ఎవరికైనా గిఫ్ట్ ఇస్తే, అది వివాహం కావచ్చు, పుట్టినరోజు కావచ్చు, లేకపోతే ఒక ఆఫీసర్కి ఇచ్చే బహుమతి కావచ్చు, ఒక గొప్పవాడికి ఇచ్చేది కావచ్చు, ఒక టీచర్కి ఇచ్చేది కావచ్చు, ఎన్నో రకాలుగా ఇస్తాం మనం. మన పిల్లలకి పెళ్లిలో తండ్రి కూతురికి ఇచ్చినా కూడా ప్రతి ఒక్కటి కూడా గిఫ్ట్ రూపంలో నువ్వు ఏదైనా ఇస్తే 30,000 కన్నా మించినటువంటి విలువ ఉన్నటువంటిది ఏది రూపంలో గిఫ్ట్ ఇచ్చినా ఆటోమేటిక్గా దాని మీద ట్యాక్స్ పడేటట్టుగా ఇంత పర్సెంటేజ్ కట్టాలి, ఇంత అయితే ఇంత, ఇంత అయితే ఇంత అని ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ప్రకారంగానే దాన్ని కూడా ఒకటి తీసుకొచ్చారు. అప్పుడు 30,000 కన్నా ఎక్కువైనప్పుడు మనం ఇమీడియట్గా డిక్లేర్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడేది. ఇంత మనం చేసి ట్యాక్స్ కట్టేసి ట్యాక్స్ కట్టే మనం దాన్ని ఉపయోగించుకోవాల్సిన పరిస్థితులు కూడా ఉండేవి. కానీ 1998లో ఏం చేశారంటే ఆ విధానం రద్దు చేసి ఇన్కమ్ ట్యాక్స్ దాంట్లోనే ఏం చేశారంటే ఆదాయాన్ని డిక్లేర్ చేసేటప్పుడే 50,000 కన్నా మించినటువంటి బహుమతులు అవుతున్నాయో వాటన్నిటి కూడా దాంట్లో మనం మెన్షన్ చేయాలి. 50,000 వరకు అలో చేస్తారు, ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ అలో చేస్తారు. 50,000 దాటితే అలో చేయరు. అంటే నేను ₹1,00,000 ఎవరికైనా ఇచ్చినట్టుగా చేస్తే ఆ ₹1,00,000 ₹50,000 ట్యాక్స్ పడదు. మిగిలిన ₹50,000 ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ప్రకారంగా నీ ఎలిజిబిలిటీని బట్టి నీకు ఎంతగా ఒకటి ఒక రకం ఉంటుంది, కంపెనీలకు ఒక రకం ఉంటుంది, పర్సన్స్కి ఒక రకం ఉంటుంది, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీకి ఒక రకం ఉంటుంది. మనం ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలో మనకు ఎంతవరకు మనకు మొత్తం ట్యాక్స్ పడదో అమౌంట్, ఆ అమౌంట్లోకి ఆ ₹1,00,000 కూడా వచ్చినట్టయితే మీకు ట్యాక్స్ ఏం పడదు. కానీ మీరు అప్పటికే అది మించిపోయి ఉంటే మాత్రం ఆటోమేటిక్గా ట్యాక్స్ పడుతుంది. అంటే ఒక వ్యక్తి ₹3,00,000 ఇవాళ సుమారుగా ఒక ₹3,00,000 ఒక పర్సన్కు ఇన్కమ్ ట్యాక్స్ ఎలిజిబిలిటీ ఉందనుకోండి. 3,00,000 వరకు ఉంటే ఏమడగరు, నేను నీ ఖర్చులు పెట్టుకో, నువ్వు గిఫ్ట్లు ఇచ్చుకో, ఏదైనా ఇచ్చుకో, ఆ 3,00,000 లోపల ఇస్తే ప్రాబ్లం లేదు. 3,00,000 దాటితే మాత్రం ఆటోమేటిక్గా 50,000 వరకు మాత్రమే దీంట్లో మీకు పర్మిట్ ఇస్తారు. 50,000 ఎక్స్పెండిచర్ కింద తీసుకుంటారు. మిగతాది ఏదైతే ఎక్కువ ఉందో అది ఆటోమేటిక్గా దానికి ట్యాక్స్ పడుతుంది. ఈ పద్ధతి పెట్టారు. దీనిలో ఏంటంటే మరి నా డబ్బే కదా, నా ఇష్టం వచ్చినట్టు గిఫ్ట్ ఇచ్చుకోవచ్చా అంటే నువ్వు ఏదైనా ఇచ్చుకో, నీకు ఒక ఆదాయ పరిమితి అనేది పెట్టారు. ఇంతకన్నా మించి నీ దగ్గర ఆదాయం ఉన్నట్టయితే, అంటే నువ్వు మొత్తం సంపాదించి ఉన్నట్టయితే, ఖర్చు రూపంలో నువ్వు ఎంత ఖర్చు పెట్టినా, నేను విలాసంగా బతుకుతాను, నేను నా ఇంటి రెంటు ₹1,00,000 కాదు ₹10,00,000 ఇచ్చుకుంటానంటే ఒప్పుకోరు. దానికి కూడా ఒక పరిమితి ఉంది. అలాగే నేను కొత్తగా ప్రాపర్టీ కొన్నాను కాబట్టి ఎంత నేను కొంటాను, దానికి కూడా ఒక పద్ధతి పెట్టారు. అంటే డబ్బున్నవాడు చాలా గొప్పగా లగ్జరీగా బతకడానికి ఇన్కమ్ ట్యాక్స్లో ఎగ్జంప్షన్ ఏమి ఉండదు, పేదవాడికి అట్లా తక్కువనే ఉండదు. ఎవరికైనా ఒక వ్యక్తిగతంగా అయితే ఇంత, ఒక కంపెనీకి అయితే ఇంత అని ఈ రకంగా ఆల్రెడీ డిసైడ్ చేయబడింది. అంతకన్నా మించి నీ దగ్గర ఆదాయ పరిమితి ఉన్నట్టయితే, అంటే ఆ సంవత్సరంలో నువ్వు అంతకన్నా ఎక్కువ సంపాదించి నీకు ఆదాయం వచ్చినట్టయితే, అది నువ్వు ఏ రూపంలో ఇచ్చినా ₹50,000 మాత్రమే గిఫ్ట్ కింద ఇవ్వడానికి నీకు పాసిబిలిటీ ఇచ్చారు. 50,000 దాటితే ట్యాక్స్ ఇచ్చేసి నువ్వు ఎంతైనా పెట్టుకో, దానికి పన్ను చెల్లించి నువ్వు ₹1,00,00,000 ఇచ్చుకుంటావు, 10 కోట్లు ఇచ్చుకుంటావు, నీ ఇష్టం ఇచ్చుకోమని చెప్పారు. దీనివల్ల ఏమవుతుందంటే గతంలో ఉన్నదానికి పరిస్థితి ఏంటంటే వాడు ముందుగా గిఫ్ట్ ఇచ్చేటప్పుడే అంతకన్నా మించి ఉంటే ట్యాక్స్ కట్టే గిఫ్ట్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు అలా కాకుండా సంవత్సరానికి ఒకసారి మనం ఆదాయాన్ని డిక్లేర్ చేసేటప్పుడు నాకు వచ్చింది ఇంత, దాంట్లో ఖర్చుల కింద ఇంత పోయింది, ఆ ఖర్చులు గిఫ్ట్ డేట్ కింద ఇంత పోయిందని, అంటే ఇన్సూరెన్స్ అయితే ఇంత, కొన్ని ఎగ్జంప్షన్స్ ఉంటాయి, ఇంటి రెంట్ అయితే ఇంత, అలాగే గిఫ్ట్ డేట్ల కింద ఇంత, పిల్లల చదువు కోసం అయితే ఇంత, ఇలా కొన్ని పరిమితులు ఉన్నాయి. ఆ పరిమితుల వరకు గవర్నమెంట్ యాక్సెప్ట్ చేస్తుంది. అంతకన్నా మించి ఉంటే దాన్ని ఆదాయం కింద పరిగణిస్తుంది. ఆ ఆదాయానికి పన్ను కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ పన్ను ఏంటంటే ఎవరెవరి పరిధి ఎంత ఉందో ఆ పన్ను ఆల్రెడీ చెప్పింది, ఆ పన్ను ప్రకారంగా మనం పన్ను కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే చాలామందికి ఇప్పుడు వచ్చే డౌట్ ఏంటంటే కూతురు వివాహంలో తండ్రి ఇచ్చేటువంటి బహుమతులకి బంగారం రూపంలో ఇస్తాడు, క్యాష్ రూపంలో ఇస్తాడు, భూముల రూపంలో ఇస్తాడు, ప్రాపర్టీస్ రిజిస్ట్రేషన్ చేయడం ఇట్లాంటివి జరుగుతాయి కదా, ఇది కూడా గిఫ్ట్ డీడ్ కిందకే వస్తుందా అంటే 100% గిఫ్ట్ డీడ్ కిందకి వస్తుంది. ఎందుకంటే అంతకు మించి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అది ఆదాయంలోకి వస్తుంది. మరి కూతురుకి రావాల్సినటువంటి మరి ఆస్తి ఉంటుంది కదా అంటే అది వేరు, మళ్ళీ దానికి దీనికి సంబంధం లేదు.
అది ఏదైతే ఇవ్వాల్సి ఉంటుందో దానికి మొత్తం వర్త్ తీసి ఆ వర్త్లో ఇంత మాత్రం పే చేసి, అందుకే ఇలాంటివి ఎప్పుడు వర్తిస్తాయంటే చాలామంది ఏం చేస్తారంటే ఇప్పుడు ఆడపిల్లలకు కూడా సమాన హక్కు ఆస్తి మీద వచ్చింది. వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు, ఎప్పుడో పెళ్ళైన తర్వాత 10 ఏళ్ళకో 20 ఏళ్ళ తర్వాతనో ఇప్పుడు దాని మీద కేసు వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇంత క్యాప్ ఉండేటట్టుగా చెల్లుబాటు కావు, వేరే విషయం. రెండోది, ఎప్పుడు చెల్లుబాటు అవుతాయి కూడా అంటే భవిష్యత్తులో కూడా ఇక ఎట్లా చెల్లుబాటు అవుతాయంటే, వివాహం జరిగేటప్పుడు ఏదైతే గిఫ్ట్ రూపంలో ఇస్తావో, నువ్వు 1 కోటో 10 కోట్లో 5 కోట్లో ఇచ్చిన మాట నిజమే, బంగారు రూపంలో కానీ లేక ఆస్తి రూపంలో కానీ ఏ రూపంలో ఇచ్చినా అది ఆల్రెడీ ఇన్కమ్ ట్యాక్స్లో గుర్తించబడిందా లేదా, ట్యాక్స్ అంతకుముందు దాంట్లో నువ్వు డిక్లేర్ చేస్తున్నావా లేదా, నీ ఆస్తి కింద డిక్లేర్ చేస్తున్నావా, దానికి తగినటువంటి పన్నులు నువ్వు చెల్లించావా, లేదా నువ్వు ఇంత చెల్లించినట్టుగా నువ్వు ఇందులో చెప్పించావా, దానికి తగినటువంటి ట్యాక్స్ నువ్వు కట్టావా, ఇవన్నీ లెక్కలేకేసుకుంటారు. ట్యాక్స్ రూపంలో ప్రభుత్వ విధాన ప్రకారంగా నువ్వు డబ్బు చెల్లించి గిఫ్ట్ ఇచ్చినట్టయితే, భవిష్యత్తులో నువ్వు ఒకవేళ ఆస్తి మీదకి ఒకవేళ అడిగినట్టయితే, ఈక్వల్గా పంచమని అడిగినప్పుడు దానికి గాను ఆల్రెడీ ఇంత అమౌంట్ గిఫ్ట్ రూపంలో ఇచ్చాం కాబట్టి ఇది మైనస్ చేసి మిగతాది ఇస్తున్నాను అని చెప్పడానికి నీకు రైట్ ఉంది. ఒకవేళ అది ఏం లేకుండా నువ్వు 1 కిలోను 2 కిలోలు బంగారం కొని చేశాను, నేను ఆమెకు ఇచ్చాను, ఆ రోజున పెళ్లిలో నేను సమర్పించానంటే దానికి ఎక్కడ ఉంటుంది, ఆధారాలు ఎక్కడ ఉంటాయి, ప్రూఫ్స్ ఏముంటాయి ఇక్కడ. అందువల్ల ప్రూఫ్స్ లేనటువంటివి లెక్కలోకి రావు. అప్పుడు నువ్వేం చేయాల్సి వస్తుంది, సపోజ్ బ్రదర్స్ ఉన్నారు, తండ్రి కూతురికి ఎంత కావాలో అంత పెట్టేశాడు, ఏం కావాలో అవి ఇచ్చేశాడు. ఇప్పుడు అన్నలు ఏం చేస్తున్నారు, అన్నల తమ్ముళ్ళు ఏం చేస్తున్నారు, ఆమె సిస్టర్స్ ఏం చేస్తున్నారంటే బ్రదర్స్ మీద కేసులు వేస్తున్నారు, లేదా తండ్రి మీద కేసులు వేస్తున్నారు. నాకు కూడా ఈక్వల్ ప్రాపర్టీ రైట్స్ ఉన్నాయి, నాకు కూడా సగం, నలుగురు ఉన్నాం, నలుగురికి సమానంగా పంచండి, నాకు ఇంత ఆస్తుందో చెప్తుంది. వీళ్ళు ఏమంటారంటే అప్పుడే మీకు 10 కోట్ల నీకు డౌరీ ఇచ్చాం, 5 కోట్ల డౌరీ ఇచ్చామని చెప్తున్నారు. డౌరీ ఇవ్వడం అనేది చట్టబద్ధమైన విషయం. బహుమతి రూపంలో నువ్వు ఇవ్వదలుచుకుంటే ఇవ్వచ్చు, కానీ చట్టానికి లోబడి నువ్వు బహుమతి ఇవ్వాలి. అంటే 50,000 కన్నా మించిన బహుమతులు నువ్వు ఇచ్చినప్పుడు అది ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలో ఉన్నాయో లేదో చెక్ చేసుకుని దానికి తగినటువంటి ట్యాక్సెస్ నువ్వు పే చేసి, నువ్వు ఒకవేళ ఇచ్చినట్టుగా రుజువులు సాక్ష్యాలు నీ దగ్గర ఉంటే ఆ ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించినటువంటి రిటర్న్స్ ఏమున్నాయో దాన్ని మాత్రమే నువ్వు తీసుకెళ్ళి కోర్టులో ఇచ్చేస్తే ఓకే, చట్టబద్ధంగా నీకు 10 కోట్ల రూపాయలు ఆస్తి ఆల్రెడీ ఇస్తున్నాం, ఇప్పుడు మొత్తం నీకు 4వ వంతు చేసినట్టయితే నీకు వచ్చేది అంతకన్నా ఎక్కువ లేదు, కాబట్టి నీకు ఆల్రెడీ ఇచ్చేసాం కాబట్టి ఇంక నీకు రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు అని చట్టబద్ధంగా వీళ్ళకి ఫేవర్గా వెళ్ళు తీర్పు తెప్పించుకోవచ్చు. లేకపోతే ఏమవుతుందంటే 10 కోట్లు ఇచ్చాను కానీ నా దగ్గర ఏం ఆధారం లేకపోతే ఏముండవు. ఒకవేళ ఆధారం ఉంది, నీకు కొన్నట్టుగా బంగారం కొన్నట్టుగా ఉందనుకోండి, కొన్నట్టుగా అంటే బంగారం కొన్నట్టుగా అంటే ఏంటి, దానికి కూడా నువ్వు 50,000 మించితే ఆటోమేటిక్గా నువ్వు డిక్లేర్ చేయాలి, దానికి ట్యాక్స్ కట్టాల్సిందే. ట్యాక్స్ కట్టకుండా నేనేదో ఇచ్చానని కాగితం రాయించుకున్నంత మాత్రంలో సరిపోదు. ఎందుకంటే అది నీకు ఎక్కడి నుంచి వచ్చింది, నువ్వే దొంగతనంగా తెచ్చుకున్నావా, నువ్వు పబ్లిక్గా గవర్నమెంట్కి డబ్బు కట్టి నువ్వు కావాల్సిన ట్యాక్సెస్ కట్టి తెచ్చుకున్నావు, అవన్నీ లెక్కలోకి వస్తాయి. ట్యాక్సిబుల్ అమౌంట్ అయి ఉండి ఈ 1998 తర్వాత వచ్చినటువంటి చట్ట ప్రకారంగా 50,000 కన్నా మించినవి ఏమున్నాయో అవి డిక్లేర్ చేయబడి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కింద మనం వాళ్ళకి సబ్మిట్ చేసినప్పుడు మనకి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో కూడా అది ఖచ్చితంగా వచ్చి ఉంటే అలాంటివన్నీ కూడా మీరు మీ అమ్మాయిలకు కానీ వాళ్ళకి కానీ ఇచ్చినటువంటి గిఫ్ట్ కింద మీరు లెక్కేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రేపు పొద్దున భవిష్యత్తులో ఆస్తి పంచాల్సి వచ్చినప్పుడు దీన్ని మైనస్ చేసి ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది, లేకపోతే మొత్తం ఆస్తి పంచాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఇది దీని యొక్క సారాంశం. థ్యాంక్ యూ.